నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాయలసీమ విముక్తి ఉద్యమానికి ఆజ్యం పోయొద్దు. రాయలసీమ వనరుల వినియోగానికి సహకరించండి. బొజ్జ దశరథరామిరెడ్డి. నంద్యాలలో ఆటోలకు ఎలాంటి అనుమతి లేకుండా తిరుగుతున్న ఆటోల రికార్డులు, లైసెన్సులను తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. కంప్యూటర్ కోర్స్ అడ్మిషన్లు ప్రారంభం. పోస్టర్ విడుదల చేసిన డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. యువతీ యువకులు అవకాశాలు వినియోగించుకోండి. దివ్యాంగుల దీర్ఘకాలిక జబ్బులకు మందులు పంపిణీ. దివ్యాంగుల సేవా కార్యక్రమాలను సహకరిస్తాం. వైద్యులు భార్గవర్ధన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అర్చక సమైక్య రాష్ట్ర మహాసభలో అర్చకుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ఆచారి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఆన్లైన్ ముగ్గుల పోటీల బహుమతుల పంపిణీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. అమిత్ షా పర్యటన వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన. క్యాన్సర్తో బాధపడుతున్న లక్ష్మమ్మకు అండగా నిలుస్తూ నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేసిన వాల్మీకి సంఘం అధ్యక్షుడు బోయ పులికొండన్న. బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకిలను ఏకతాటికి తీసుకువెళ్లాలి. మంత్రి బీసీకి వినతిపత్రం. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో భారీగా తరలివచ్చిన భక్తులు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి, విశాఖ ఉక్కులకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు మరియు విశాఖ రైల్వే జోన్ను సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించి సఫలీకృతులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే చిత్తశుద్ధితో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను, ప్రాజెక్టులను సాధించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నంద్యాల పట్టణంలో వివేకానంద ఆడిటోరియంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో తుంగభద్ర, కృష్ణా జలాల సంరక్షణ, అభివృద్ధి అంశంపై ప్రతినిధుల సమావేశం జరిగింది. సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బొజ్జ దశరథరామిరెడ్డి మాట్లాడారు. ప్రతి ఏటా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి కొన్ని వందల టీఎంసీల నీళ్లు శ్రీశైలం దాటి దిగువకు పోతున్నాయని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారని, ఇదే సందర్భంలో కృష్ణానది ఎండిపోయిందని, నదిలో నీళ్లు లేవని చెబుతూ గోదావరి నుంచి బనకచెర్లకు నీటిని మళ్లిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ఎద్దేవా చేశారు. హక్కుగా ఉన్న నీటిని రాయలసీమ ఏనాడు పూర్తిగా వాడుకోలేదని, అందుకు కారణం దశాబ్దాల కింద మొదలుపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకపోవడం, ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు అసంపూర్ణంగా నిర్మాణాలు, పంట కాలువల వల్ల మరమ్మతులు నోచుకోలేకపోయాయని ఆయన విమర్శించారు. తుంగభద్ర, కృష్ణా జలాల సద్వినియోగానికి కార్యాచరణ చేపట్టకుండా పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని, గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తెచ్చి ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందిస్తామని చెప్పడం రాయలసీమ ప్రజలను మభ్యపరచడమేనని స్పష్టం చేశారు. బొజ్జ దశరథరామిరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. తుంగభద్ర, కృష్ణా జలాల పరిరక్షణ, రాయలసీమ అభివృద్ధి అంశంపై ఈరోజు నంద్యాల జిల్లా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా
గత 20 సంవత్సరాలుగా కృష్ణానదిలో బచావత్ పంచిన నీటి కంటే కూడా అంటే 20 ఏళ్ళలో 15 సంవత్సరాలు నీళ్లు వస్తాయన్న విధంగా పంపకం జరిగింది. అయితే 17 సంవత్సరాలు నీళ్లు వచ్చాయి. అంతేకాకుండా రావాల్సిన నీటి కంటే కూడా 200 నుండి 400-500% అదనంగా నీళ్లు వచ్చిన సందర్భంలో కూడా కృష్ణా జలాలన్నీ కూడా రాయలసీమకు చెందకుండా అటు సముద్రం వైపు, నాగార్జున సాగర్ వైపు సముద్రం పోతున్న నేపథ్యంలో పాలకులు కీలకంగా కొన్ని అంశాలు విస్మరిస్తున్నారు. ప్రాజెక్టుల యొక్క మరమ్మతులు చేపట్టకుండా, లేదా ఈరోజు పరిస్థితులు మారడం వల్ల తుంగభద్ర డ్యాంలో పూడిక చేరడం వల్ల కానివి, లేదా తక్కువ రోజుల్లో వర్షాలు పడడం వల్ల కట్టుకోవాల్సిన రిజర్వాయర్లు కానీ, ప్రాజెక్టుల కాలువల వెడల్పు కానీ నిర్మాణాలు చేపట్టకుండా చేస్తున్న వైనం మనకు కనపడుతూ ఉంది. అదేవిధంగానే ఈ నీటి నిలబెట్టుకోవడానికి సిద్ధేశ్వరాలు, గుండెవల రిజర్వాయర్ లాంటి నిర్మాణాలు చేపట్టకుండా కేవలం మభ్యపరిచే మాటలు మాట్లాడుతూ కృష్ణానది నుండి నీళ్లు 815 అడుగు టీమ్స్లో నీళ్లు సముద్రంలో పారిపోయి చెబుతూనే కృష్ణానది ఎండిపోయిందని చెబుతూ గోదావరి నుండి బనకచెర్లకు నీళ్లు తీసుకురావాలని ఒక మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో మేమందరికీ కూడా, మా ప్రతినిధులందరికీ కూడా అవగాహన చేయదలుచుకున్నాం. నీళ్లు ఉన్నాయి, ఆ నీటిని వాడుకోవడానికి కావాల్సిన మరమ్మతులకు ఈరోజు 42% భూభాగం ఉన్న రాయలసీమకు 42% నిధులు ఖర్చు పెట్టకుండా అరకొర నిధులు ఇస్తూ కేవలం ఊరట కల్పించేలాగా 3 కోట్లు 4 కోట్లు ఇస్తూ మోసపరిచే మాటలను మీరు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోండి. ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్వాకాన్ని ఎండగడుతూ ఉద్యమాన్ని బలోపేతం చేయండి. అదేవిధంగా శ్రీశైలం విధి విధానాలు అమలుపరచకుండా శ్రీశైలాన్ని అడిగంటిస్తూ పోతున్న నేపథ్యాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకుపోండి అని చెబుతూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేపర్ల ప్రకటనలు వచ్చాయి. ఆయన కార్యదక్షతతో ఈరోజు విశాఖ ఉక్కు నిలబడింది, విశాఖ రైల్వే జోన్ వచ్చింది, అమరావతికి డబ్బులు వచ్చాయి, పోలవరానికి డబ్బులు వచ్చాయి. శభాస్ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూనే మీ కార్యక్రమాలన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడైనా సరే రాయలసీమ వైపు దృష్టి పెట్టి రాయలసీమ కావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ కానీ, రాయలసీమ ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు కానీ, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, కడప ఉక్కు గురించి, అదేవిధంగా రాయలసీమలో ఏర్పాటు చేసిన కార్యాలయాలను తరలించేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి సమాన ప్రాతిపదికగా మీరు చెప్పినట్టుగా సీడ్ హబ్ను, అదేవిధంగా హార్టికల్చర్ హబ్ను ఏర్పాటు చేయడానికి ఏపీ సీడ్స్ను, ఏపీ స్టేట్ సర్టిఫికేషన్ ఏజెన్సీ కార్యాలయాలను, అదేవిధంగా హార్టికల్చర్ ప్రధాన కార్యాలయాన్ని, దానికి సంబంధించిన లాజిస్టిక్స్ అన్ని ఏర్పాటు చేయండి అని చెప్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వినకపోతే చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏమి అన్న దాని మీద ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది. దాని మీద ఒక పెద్ద తీవ్రమైన ఒక సందేశం వస్తుంది. రాయలసీమ విముక్తి ఉద్యమానికి దారితీసే పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఈ రోజైనా సరే ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం జాగ్రత్త పడి రాయలసీమకు 42% నిధులు ఇస్తూ రాయలసీమ అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు చేపడుతూ రాయలసీమలో ఉన్న కార్యక్రమాలను తరలింపును ఆపు చేసి రాయలసీమ కూడా సమాన ప్రాతిపదికలో అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టాలి, అన్ని రంగాలని కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. నంద్యాల పట్టణంలో ఆటోలకు ఎలాంటి అనుమతి లేకుండా, అదేవిధంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ఆటోల రికార్డులు, లైసెన్సులను తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఈ సందర్భంగా పట్టణంలోని కరెంట్ ఆఫీస్, శ్రీనివాస్ సెంటర్, టెక్కే పలు ప్రాంతాల్లో ఆటోల రికార్డులు పరిశీలించారు. లేని పక్షాన వాటిని జరిమానా విధిస్తూ పోలీస్ నెంబర్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ పట్టణంలో చాలా ఆటోలకి పోలీస్ గుర్తింపు నెంబర్ను తీసుకోలేదని, అటువంటి వారు పట్టణంలో ఆటోలు తిప్పితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆటోను సీజ్ చేయడం జరుగుతుందని ఆటో డ్రైవర్లకు హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోని ఆల్ మదాదు ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్లా రహీం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆల్ మదాదు కంప్యూటర్ సెంటర్లో
1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కోర్సుకు అడ్మిషన్లకు సంబంధించిన గోడ పత్రికను నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ నేషనల్ కళాశాలలో విడుదల చేయడం జరిగింది. డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ నేటి సమాజంలో కంప్యూటర్ విద్య అనేది ప్రతి విద్యార్థికి అత్యవసరమైందని, నంద్యాల పట్టణంలోని ఆల్ మదద్ కంప్యూటర్ సెంటర్లో కోర్సు పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సంస్థచే గుర్తింపు కలిగిన సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ చాలా విలువైందని, కావున ఇలాంటి కంప్యూటర్ సెంటర్ మన నంద్యాలలో ఉండటం చాలా గొప్ప విషయం. ఈ ఆల్ మదదు కంప్యూటర్ సెంటర్ నడుపుతున్న సెంటర్ ఇన్ఛార్జ్ ఆకుమల్ల రహీంకి అభినందనలు తెలిపారు. కావున నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల విద్యార్థులు, యువకులు ఆల్ మదద్ కంప్యూటర్ సెంటర్ను సందర్శించి అడ్మిషన్లు తీసుకొని ఉద్యోగ అవకాశాలు పొంది సమాజంలో ఉన్నత స్థానంలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. చాలా ఆనందించదగిన విషయం. అల్మదద్ ఫౌండేషన్ వారు దాదాపు గత 10 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో, ఇంకా ఎక్కువే అనుకుంటాను, మరి నంద్యాల పట్టణంలోనే మైనారిటీల కోసం, వారి అభివృద్ధి కోసము, నిరుద్యోగ యువత కోసం, వారి అభివృద్ధి కోసం తమ యొక్క కృషిని జరుపుతున్నారు. అందులో భాగంగానే మరి ఈ అల్మదద్ కంప్యూటర్ సెంటర్ను కూడా స్థాపించబడి ఉన్నది. ఇది కూడా వచ్చి 40 సంవత్సరాలు అయిపోయింది ఎగ్జిస్టెన్స్లో వచ్చి. మరి దీన్ని వచ్చేసి ఇక్కడ సమీపంలో నంద్యాల పట్టణంలోనే హోటల్ శోభా లాడ్జ్ పక్కన ఉన్న ఒక బిజినెస్ కాంప్లెక్స్లో పై భాగంలో, ఫర్నిచర్ షాప్కు పై భాగంలో దీన్ని సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇది అందరికీ అందుబాటులో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రధానంగా నంద్యాల పట్టణంలో ఉండే విద్యార్థులు ఎక్కువగా మూవ్ అయ్యే ప్రదేశం ఏది అంటే ఈ రోడే అని చెప్తాను. నూనెపల్లి టు నంద్యాల పోయే రోడ్డు. దాన్ని కేంద్రంగా స్వీకరిస్తూ మధ్యలో కళాశాలల ప్రాంగణాలకు సమీపంలో విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క తమ కంప్యూటర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ వారు దాదాపు వచ్చేసి చాలా మటుకు కాలేజీలలో చదివే పిల్లలకు కానివ్వండి, కాలేజీల్లో కంప్యూటర్ చదవని పిల్లలకు కూడా వీరి భాగస్వామ్యంతో వీరు అధ్యాపకులను, ఫ్యాకల్టీని వచ్చేసి ఎంప్లాయ్ చేసి ఇక్కడ వీరు వారికి క్లాసులు నిర్వహిస్తున్నారు అన్న విషయాన్ని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా వీరు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేశారు. అది చాలా ఆనందదాయకమైన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్న అంశం ఏమిటంటే, ఈ కంప్యూటర్లు అనగానే కంప్యూటర్ యుగం వచ్చేసేసి ప్రారంభమైనంతా వెస్ట్రన్ కంట్రీస్ నుంచే ప్రారంభమైంది. కంప్యూటర్స్ నడపాలి, కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి, కంప్యూటర్లో మంచి ప్రావీణ్యం కావాలి అని అనుకుంటే ఆంగ్లం తప్పదు. ఆంగ్ల భాష మీద మంచి కమాండ్ ఉన్నవాళ్ళు, ఆంగ్ల భాషను బాగా గుర్తించున్నవాళ్ళు, ఆంగ్ల భాషలో మంచి పట్టున్నవాళ్ళు మాత్రమే వాళ్ళు కంప్యూటర్ను సులభంగా నేర్చుకోవాలని నా అభిమతం. అలాగే కంప్యూటర్ ఇంగ్లీష్తో పాటు వారికి ఖచ్చితంగా వచ్చేసేసి ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఉండాలి. అలాగే బిజినెస్ టూల్స్ వాడాలంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి, అకౌంటెన్సీ లాంటి వాటిలో కూడా ఉండాలి. సరే, ఎవరికి ఎందులో ఉంటే వారు అందులో వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వీటన్నిటినీ సంధానకర్తగా కలుపుకుంటూ కంజంక్షన్ ఏర్పాటు చేస్తూ వెళ్ళేది ఒకటే, అది ఆంగ్లం. ఆంగ్ల భాష అనేది వ్యక్తపరచుకోవడానికి ఆంగ్ల భాష ఉంటేనే చక్కగా నేర్చుకొని ఈ సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అర్థం చేసుకోకుండా ఒకవేళ ఏదైనా గుడ్డిగా నేర్చుకున్నట్లయితే అది గుడ్డి విద్య అవుతుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చే విద్యార్థులు ముందు ఇంగ్లీష్ మీద ప్రావీణ్యం సంపాదించండి. అలాగే వీళ్ళ ఉచిత ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా తప్పకుండా హాజరుగానే విధిగా. కారణం ఏమంటే, ఒకవేళ ఏదైనా ఒక కోర్సు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగరీత్యా ఉద్యోగం సంపాదించడానికి ఏదైనా ఒక కంపెనీకి వెళ్తే కూడా ఆ కంపెనీలో తెలుగులో కానీ, ఉర్దూలో కానీ, అరబీలో కానీ, తమిళంలో కానీ, కన్నడలో కానీ, మలయాళం కానీ ప్రశ్నలు అడగరు. సిపియు అంటే సిపియుగానే ఉంటుంది, మదర్ బోర్డ్ అంటే మదర్ బోర్డే అవుతుంది, మౌజ్ అంటే మౌజే, కీప్యాడ్ అంటే కీప్యాడే, సి లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజే. కాబట్టి ఇలా ఇంగ్లీష్లో అది ఏవైతే పదాలునో అవే పదాలు ఆడాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా దీన్ని ఇంగ్లీష్ని కమాండ్ తెచ్చుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఉన్నట్టయితే భయం లేకుండా మీకు తెలిసిన విషయాలను మీరు ఇంటర్వ్యూ వరకు. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం కార్యాలయంలో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో 20 మంది దివ్యాంగులకు నెలవారీ అవసరమైన 15,000 రూపాయల విలువ చేసే మందులను నంద్యాల ఐఎంఏ వైద్యులు సహకారంతో పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు భార్గవవర్ధన్ రెడ్డి, తారకేశ్వర రెడ్డి, పెసల అశోక్,
పాండురంగారావు అతిథులుగా పాల్గొని దివ్యాంగులకు మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులకు దీర్ఘకాలిక జబ్బులకు ప్రతి నెల అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామని, భవిష్యత్తులో ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. వైద్యులు మాట్లాడుతూ దివ్యాంగుల సేవా కార్యక్రమాలకు తమ సహకారం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులను నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం శాలువా జ్ఞాపికలతో సత్కరించి అభినందించింది. మా నంద్యాల ఐఎంఏకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిన డాక్టర్ రవికృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు రవికృష్ణ సారు తరపున కొన్ని వేల మందికి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగం కల్పించినందుకు మా ఐఎంఏ డాక్టర్ల తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు దివ్యాంగులకు ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు సార్కు ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు జరిగే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని సార్ను రిక్వెస్ట్ చేస్తూ అందుకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా బృందం తరపున మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మరొకసారి సార్ మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం కల్పించినందుకు నమస్కారం తెలియజేస్తున్నాం. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపు గత 25 సంవత్సరాలుగా దివ్యాంగులకి ఈ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి ప్రతి నెల మందుల్ని అందజేస్తున్నాం. నంద్యాలలో ఉన్నటువంటి దాతలు, ప్రముఖ వైద్యులు వీళ్ళ సహకారంతో, అదేవిధంగా ఈ నెలలో ఐఎంఏ వైద్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇంకా నంద్యాల పరిసర ప్రాంతాల్లో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న దివ్యాంగులు ఎవరైనా ఉంటే వారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని తీసుకొని వస్తే వారికి అవసరమైన మందుల్ని ప్రతి నెల అందజేయడానికి నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మందులన్నీ కూడా మంచి కంపెనీలవి కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుంది, శాంపుల్స్ అలాంటివి కాదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడమే కాకుండా వీరికి అవసరమైనటువంటి పెన్షన్లు వచ్చేదానికి కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరికి అందే విధంగా మా వంతుగా వారికి గైడెన్స్ ఇవ్వడము. ఆంధ్రప్రదేశ్ అర్చక సంఘం రాష్ట్ర మహాసభలు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల మూలమట్టం కళ్యాణ మండపంలో రాష్ట్ర మహాసభలు అర్చక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ అర్చకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ఆచారి మాట్లాడుతూ ముఖ్యంగా మహాసభలు నిర్వహించడం జరిగిందని, అర్చకుల సమస్యలపై ఏర్పాటు చేయడం జరిగిందని, రెవెన్యూ రిజిస్టర్లో సర్వీస్ రికార్డు ఎక్కించాలని, ప్రతి అర్చకునికి రైతు భరోసా కల్పించాలని, అర్చకునికి ప్రభుత్వం 10,000 ఇస్తుందని, ఈ ప్రభుత్వం 15,000 పెంచి అర్చకులను ఆదుకోవాలని, అర్చకులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్చకుడిని కూడా తమ సమస్యగా భావించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఇప్పుడు వచ్చిన 5-6 నెలల్లోనే మాకు 5,000 నుంచి 10,000 రూపాయలకు దుబ్బదీపిన నోటిఫికేషన్ పెంచడం అయితేనేమి, జీతాలు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచడం అయితేనేమి, అదేవిధంగా వేద పండితునికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం అయితేనేమి, ఇది చాలా సంతోషదాయకమైన విషయము. ప్రతి అర్చకుని తరపున ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. నా పేరు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ అర్చక సమాక్ష అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో 24,000 దేవాలయాల తాలూకు అర్చకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అర్చక సమాక్ష నాయకత్వంలో పురోగమిస్తున్నారు. వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలని పరిష్కరించుకోవడం కోసం, వాళ్ళ యొక్క జీవన పరిస్థితులను మెరుగుపరుచుకోవడం కోసం, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతినిధులుగా వాళ్ళ యొక్క ఉనికిని పదిలం చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ అర్చక సమాక్ష సారథ్యంలో అనేకమైనటువంటి ఉద్యమాలను నడిపి మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమావేశాలు నిర్వహించి రాయలసీమలో ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అర్చక సమాక్ష అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ దేవాలయాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో నగరడోనా సుధీర్ అధ్యక్షతన నిర్వహించిన సంక్రాంతి పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా 7 నియోజకవర్గాల బ్రాహ్మణ మహిళలకు మాత్రమే నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు 19వ తేదీన శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో బహుమతులు ప్రధానోత్సవం నిర్వహించబడుతుందని, మొదటి బహుమతి లక్ష్మీ ప్రసన్న డోన్, 2వ బహుమతి ఎన్ మల్లిక నంద్యాల, 3వ బహుమతి ఎన్ సుకన్య డోన్, 4వ బహుమతి రమ్య నంద్యాల, 5వ బహుమతి
కృష్ణవేణి, ఆలగడ్డ 6వ బహుమతి కీర్తి నన్నూరు, 7వ బహుమతి చంద్రిక ఆత్మకూరు, 8వ బహుమతి వాసంతి నంద్యాల, 9వ బహుమతి స్వాతి నంద్యాల. ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందించడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్, న్యాయవాది తులసిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామరాజు, కామేశ్వర ప్రసాద్, నాగరాజరావు, గాజుల మల్లె రవి విచ్చేసి బహుమతులను అందజేశారు. అనేక ప్రాంతాల నుంచి మహిళలు వారి యొక్క సకుటుంబంగా వచ్చి పాల్గొని ప్రైజులు తీసుకొని ఆనందంగా అందరం కలిసి ఈరోజు మరోసారి సంక్రాంతి పండుగను నిర్వహించుకున్నట్టుగా అందరూ కలిసి ఆనందంగా కలిశాము. మరియు అనంతరం మాకు ఈరోజు తులసిరెడ్డి అన్న గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చారు. అదేవిధంగా నంద్యాలలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య అధ్యక్షులు రామరాజు గారు కర్నూలు నుంచి రావడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా నెల్లూరు నుంచి మా కామేశ్వర ప్రసాద్ గారు, పత్తికొండ నుంచి నాగరాజు గారు, మరియు వసంత్ కుమార్ గారు కర్నూలు నుంచి మరియు మా బ్రాహ్మణ పెద్దలు చాలా మంది, గాజులపల్లి రవి అన్న గారు, వీళ్ళందరూ ఇటువంటి కార్యక్రమానికి కలిసి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నూతన సంవత్సరం 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున ఈరోజు నంద్యాల జిల్లా, కేవలం నంద్యాల జిల్లా మహిళలకే మేము 9 నుంచి 16 వరకు ముగ్గుల పోటీలు, ఆన్లైన్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందా, ఎలా ఉంటుంది అని నేను ఆలోచన చేశాను. అటువంటిప్పుడు మా సుదూరికి వచ్చిన ఈ ఆలోచన మనం ఖచ్చితంగా జిల్లాలో అమలు చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్న ఏ నియోజకవర్గాల మహిళలకు ఈ ఆన్లైన్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలో గెలిచిన అందరికీ 9 మంది వరకు కూడా ప్రైజులు ఇచ్చి, పాల్గొన్న వాళ్ళందరూ కూడా కన్సెషన్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మహిళలు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచేలా, అగౌరవపరిచేలా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్ నాయకులు తోట మద్దులు, ఏ రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు నరసింహ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు శంకర్, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్, పట్టణ నాయకులు చౌడప్ప, రాంబాబు, పట్టణ కమిటీ సభ్యులు గోపాల్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారాయుడుతో పాటు పార్టీ కార్యకర్తలు 40 మందికి పైగా పాల్గొనడం జరిగింది. సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు శంకర్, సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దులు, ఏ రాజశేఖర్లు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యసభలో అవమానకరంగా, అగౌరవపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే అంబేద్కర్ అని మాట్లాడడం కన్నా దేవుడిని స్మరిస్తే స్వర్గానికి వెళ్తారని చెప్పడం సరైంది కాదని, అమిత్ షాని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగా బీజేపీ మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం లేకుండా చేసి ప్రవేశపెట్టాలని చూడడంలో భాగంగా బీజేపీ మంత్రులు, ఎంపీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, గత 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే కాకుండా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంటులో ఆమోదముద్ర వేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఆనాటి జనసంఘ్, ఈనాటి ఆర్ఎస్ఎస్, లేదంటే ఈనాటి ఈ యొక్క బీజేపీకి పునాదైనటువంటి ఆ యొక్క జనసంఘ్ నాయకులు వ్యతిరేకించారు. ఇదేం కొత్త కాదు. అయితే ఈ యొక్క అమిత్ షా అనేవాడు, ఇంతవరకు మన రాజశేఖర్ గారు చెప్పారు, మోడీ మోడీ అని అంటే మళ్ళీ స్వర్గం వస్తుందా? మరి ఈ యొక్క అంబేద్కర్ అంటే వస్తుందని ఎవరు అనుకోవడం లేదు. కాకపోతే ఆయన మహానుభావుడు. ఈ దేశానికి ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో, ఈ యొక్క దేశంలో బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పరిచే పద్ధతుల్లో రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన ముందున్నాడు. కాబట్టి ఆయనను ఎప్పుడు స్మరించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క ప్రజానీకమైన ఉంది. కాబట్టి అందరూ ఏ కులమైనా సరే, ఏ మతమైనా, ఏ పార్టీలైనా సరే అంబేద్కర్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఈ దేశంలో ఇంతవరకు లేరు. కానీ బీజేపీ దానికి వ్యతిరేకంగా ఉండడానికి కారణం ఏమిటంటే, ఈ రాజ్యాంగానికి బదులు మనువాదాన్ని, మను సంస్కృతిని, మను రాజ్యాంగాన్ని ఈ దేశంలో తీసుకొని రావాలా, ఆ విధంగా తిరిగి చతుర్వర్ణాలను ఈ దేశంలో ఏర్పాటు చేయాలా. బ్రాహ్మణులు, భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను గత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి
అమిత్ షా మాట్లాడినటువంటి అవమానకరమైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని వామపక్ష పార్టీలైనటువంటి సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈవేళ అంబేద్కర్ను అవమానపరిచినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మన ఆంధ్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ఇవాళ నంద్యాలలో ఆయన నిరసనను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేయడం జరిగింది. మరి ఎవరైతే కోట్లాది మంది భారతీయులు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆరాధించేటువంటి వాళ్ళు మరి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని మరి భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి ఆయన చేసినటువంటి కృషిని పొగడుతూ ఉన్నటువంటి సందర్భంలో అంబేద్కర్ 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 అని జపం చేస్తున్నారు. మరి అంబేద్కర్ ఏమైనా దేవుడా? ఆ అంబేద్కర్ను ఆరాధించే బదులు దేవుడిని ఆరాధిస్తే మీరు స్వర్గానికి వెళ్తారనే. నంద్యాల గ్రామం దేవనగర్కు చెందిన నిరుపేద లక్ష్మమ్మ వెంకటేశ్వర్లు చిత్తు కాగితాలు సేకరిస్తూ అనేక సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు. వారికి 5 సంతానం, 3 మగపిల్లలు, 2 కూతుర్లు. అయితే ఇటీవల ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకోగా క్యాన్సర్ అని తేలిందని, అది తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారని, మందులు వాడే పరిస్థితి లేకపోవడం, భర్త పూర్తిగా మద్యానికి బానిసయి ఇంటికి ఎప్పుడు ఎన్ని రోజులకు వస్తాడో తెలియదని, బాడుగా ఇంట్లో ఉంటున్నామని, ఆరోగ్యం సహకరించకపోగా పిల్లల కోసం పేపర్లు సేకరించుకొని అమ్మి వచ్చే వాటితోనే జీవనం సాగిస్తున్నామని, పక్కింటి వాళ్ళు పెట్టే భోజనం తింటూ బ్రతుకుతున్నామని, ప్రభుత్వం కానీ దాతలు కానీ ఆదుకొని మాకు ఉండేందుకు ప్రభుత్వం ఓ ఇల్లు కేటాయించాలని, దాతలు సహకరిస్తే క్యాన్సర్కు ఆపరేషన్ చేయించుకుంటానని నిరసించడంతో స్వరంతో అభ్యర్థించారు. దేవనగర్ వాల్మీకులు లక్ష్మమ్మ దీనగాథను వారం క్రితం వాల్మీకి సంఘ నేత పులికొండన్న దృష్టికి తేవడంతో వెంటనే స్పందించిన ఆయన ఇతర నేతలకు తెలిపి తక్షణం వారికి దుప్పట్లు, 2 టిక్కీల కర్నూలు సోనా, పాత బియ్యం, 30,000 రూపాయలతో పిల్లలకు బట్టలు, లాయర్ కాషాయం, 10 కిలోల కందిపప్పు, శ్రీరామ శారీ సెంటర్ వెంకటేశ్వర్ల ద్వారా 9 చీరలు ఈ రోజు వారికి అందించారు. సేకరించిన డబ్బులు వారికి అప్పగిస్తామని చెప్పారు. దేవనగర్లో లక్ష్మమ్మ గారికి క్యాన్సర్ బాధితురాలు. ఆమె కొన్ని ఏళ్ల నుంచి క్యాన్సర్తో పోరాడుతూ ఉంది. ఈ రోజు మా వాల్మీకులంతా ఆమె దీనస్థితిలో ఉండడం గమనించి వాళ్ళ పిల్లలకు ఆమెకు మా తరపున చిరు సహాయం చేస్తున్నాము. మన నంద్యాల టౌన్ లో కూడా ఎవరైనా చేయదలిచిన వారు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా చేయదలుచుకుంటే గనక వారి సహాయార్థం ఎంతైనా సరే తోచిన సహాయం చేయవచ్చు అని చెప్పి మేము అర్థిస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని గమనించండి అందరని చెప్పి కోరుతున్నాము. దేవనగర్కు చెందినటువంటి బోయే లక్ష్మమ్మ గత కొన్ని రోజులుగా మరి తీవ్ర అనారోగ్యానికి గురి కావటం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మా దృష్టికి తీయడంతో ఈ విషయం లక్ష్మమ్మ పరిస్థితి అన్ని మీడియా సంస్థల ద్వారా వాట్సాప్ గ్రూపులలో కూడా ఆమెకు సాయం చేయమని చెప్పి అర్థించడం జరిగింది. ఈ రోజు చిరు సాయంగా కేవలం నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి లాయర్ సుబ్బారాయుడు కావచ్చు, పులికొండన్న, తర్వాత కొంతమంది ఆర్థిక సహాయంతో కందిపప్పు, మరి 2 ప్యాకెట్ల బియ్యము, పిల్లలకు బట్టలు, ఆమెకు శారీస్ ఇవ్వడం జరిగింది. డబ్బు కూడా కొంత కలెక్ట్ చేయడం జరిగింది. ఆ డబ్బును కూడా 20వ తారీఖు మిగతా డబ్బును కూడా అంతా సమకూర్చి ఒకేసారి పిల్లల పేరు మీద ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కేవలం మరి ఆమె ఆపరేషన్ చేయించుకుంటానని అంటున్నట్టుగా తెలిసింది. మరి ఈ విషయం కూడా ఎంపీ గారి దృష్టికి, బైరెడ్డి ఎవరి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మా వంతు కూడా సహకారం అందిస్తామని ఆమె కూడా హామీ ఇవ్వడం జరిగింది. బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులను ఏకతాడుకి తీసుకువెళ్లే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి పత్రం అందించే బాధ్యత తాము తీసుకుంటామని వాల్మీకి సంఘం యువ నాయకుడు బాలనాయుడు కామేష్ పేర్కొన్నారు. మండలంలోని పసుపుల గ్రామంలో ఏర్పాటు చేసిన వాల్మీకుల ఎస్టీ జాబితా పునరుద్ధరణ కార్యక్రమాన్ని, భవిష్యత్ కార్యాచరణ వివిధ అంశాలపై సమావేశాన్ని బాలనాయుడు కామేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వాల్మీకి సంఘం అధ్యక్షులు పులికొండ భారతి తదితర వాల్మీకి సంఘం నాయకులు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎస్టీ రిజర్వేషన్ అంశం మరి 1956 నుంచి కూడా ఊగిసలాడుతూనే ఉంది. దీనికి కారణం ఏంటంటే గద్దెనెక్కినటువంటి ప్రతి పార్టీ నాయకుడు మనకు చెప్పేది, నేను గద్దెనెక్కగానే మీకు న్యాయం చేస్తానని చెప్తా ఉన్నా. మనల్ని మభ్యపెడతా ఉన్నారు. దీంట్లో మన నాయకుల పాత్ర కూడా ఉంది. మన బోయలు రాజకీయంగా ఎదిగేందుకు ఆయా పార్టీల్లో పనిచేసి మరి ఆ రోజు మరి కులానికి చెప్పారే, నా పార్టీ ఎందుకు నాకు ఇది మా కులానికి న్యాయం చేయడం లేదని నిలదీయడంలో విఫలం చెందారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కారణం ఏంటంటే ఇవాళ
ఎవరు కూడా ఎందుకు ఇక్కడికి రాలేకపోయారంటే వాళ్లకు చెప్పుకోవడానికి ముఖం లేదు. మంత్రికి లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎమ్మెల్సీలకు లేదు. ఇప్పుడే ఈ మధ్యనే కొత్తగా ఎన్నికైనటువంటి వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కూడా లేదు. కారణం ఏంటంటే తెలుసా, ఇప్పుడు మనం నిలదీస్తామని చెప్పి ఇక్కడ మేమందరం కూడా ఏ రాజకీయ పార్టీ కండువా వేసుకుని ఏ రాజకీయ జెండా మోసినటువంటి వాళ్ళం కాదు. మేము కూడా మాకు ఏ రాజకీయ పార్టీలో పదవులు అవసరం లేదు. ఈ జాతిలో పుట్టాం, ఈ జాతి బిడ్డలకు సేవ చేసుకోవాలి, ఈ జాతి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం తప్ప ఏ రోజు మేము పార్టీలో ఎమ్మెల్యేలు కావాలనో ఎమ్మెల్సీలను కావాలనో ఎక్కడా కూడా మాకు ఆలోచనే ఉండదు. మా జీవితం అంతా ఈ జాతికి అంకితం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముందుగా మన పసుపల గ్రామ వాల్మీకి బంధువులందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ఊళ్ళ నుంచి వచ్చేసినటువంటి వాల్మీకి అన్నగారికి, అక్కగారికి, చెల్లెమ్మలకు, అవ్వ తాతగారికి అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన యొక్క ఎస్టీ పునరుద్ధరణ అందరికీ తెలుసు. మన ఎస్టీ పునరుద్ధరణ మనకు అవసరమా? అవసరం అంటారా కాదా? ఎందుకు అవసరము? దేనికి అవసరము? నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమే క్యూ లైన్స్లో దర్శన కంపార్ట్మెంట్లో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు. భక్తులు రద్దీగా ఉండటంతో సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్న అధికారులు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమే క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయలసీమ విముక్తి ఉద్యమానికి ఆజ్యం పోయొద్దు. రాయలసీమ వనరుల వినియోగానికి సహకరించండి. కొజ్జా దశరథ రామిరెడ్డి. నంద్యాలలో ఆటోలకు ఎలాంటి అనుమతి లేకుండా తిరుగుతున్న ఆటోల రికార్డులు, లైసెన్సులను తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. కంప్యూటర్ కోర్స్ అడ్మిషన్లు ప్రారంభం. పోస్టర్ విడుదల చేసిన డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. యువతీ యువకులు అవకాశాలు వినియోగించుకోండి. దివ్యాంగుల దీర్ఘకాలిక జబ్బులకు మందులు పంపిణీ. దివ్యాంగుల సేవా కార్యక్రమాలను సహకరిస్తాం. వైద్యులు భార్గవర్ధన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అర్చక సమైక్య రాష్ట్ర మహాసభలో అర్చకుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ఆచారి డిమాండ్.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఆన్లైన్ ముగ్గుల పోటీల బహుమతుల పంపిణీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. అమిత్ షా పర్యటన వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన. క్యాన్సర్తో బాధపడుతున్న లక్ష్మమ్మకు అండగా నిలుస్తూ నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేసిన వాల్మీకి సంఘం అధ్యక్షుడు బోయా పులికొండన్న. బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులను ఏకతాటికి తీసుకువెళ్లాలి. మంత్రి బీసీకి వినతిపత్రం. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో భారీగా తరలివచ్చిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.